హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పావని. ఇవాళ మా వద్దని చూడండి, లిటిల్ షెఫ్ గెటప్లో రెడీ అయ్యాడు. అమ్మ హ్యాపీ బూ అని ఆయన బర్త్డే వీడియోస్ చూసి కేక్ కావాలని అడుగుతుంటే సరే తయారు చేద్దామని చెప్పి నేను అన్నీ రెడీ చేస్తే ఆయన వచ్చి నేను చేస్తాను అని గోల్ చేస్తుంటే సరే కానీ కొంచెం ఇచ్చి కప్ కేక్స్లో చేయమని చెప్తున్నా. మనం ఏం చేస్తే చేయాలంటారు కదా చిన్నపిల్లలు, వాళ్ళకి ఇప్పుడు గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా హైగా ఉంటుంది అని నేను ఏం చేస్తే ఆయనకు కూడా అది ఇచ్చి అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే అన్నీ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అట్లా చేయడం వల్ల పిల్లలకు అనేది మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా నేర్చుకుంటారు కొత్తవి. సో వర్ధన్కి స్క్రీన్ టైమింగ్ తగ్గించడం కోసం నేను ఇట్లాంటి నేను చేసే వాటిలో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే ఆయన కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. చూడండి ఆ కప్ కేక్స్లో ఇది ఇట్లా చేస్తున్నాడు. మా వర్ధన్ చేసేవి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి కుక్కర్లో పెట్టమని చెప్తే నేను స్టవ్ వెలిగించలేదు, పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి, జస్ట్ ఆయనకు నేర్పించడం కోసం అట్లా చేస్తున్నాను. తర్వాత వెలిగించాను. కుక్కర్లో పెట్టమంటే దాంట్లో పోసేస్తున్నాడు, సరే కదా అని నేను తీసుకొని పెట్టిన తర్వాత అది ఆయన దింపేసి స్టవ్ ఆన్ చేశాను. ఎందుకంటే మళ్ళీ పొయ్యి దగ్గర కాలిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలతో వాళ్ళు ఊరికనే అన్నీ పట్టేసుకుంటూ ఉంటారు కదా. సరే అని కేక్ బేక్ అయిన తర్వాత ఆయనకి ఇస్తే చూడండి క్రీమ్ వేసి ఆయనే రెడీ చేస్తాడంటే దాన్ని కూడా డ్రెస్సింగ్ చేస్తున్నాడు. ఎప్పుడు చూసాడో ఏమో తెలియదు కానీ అన్నీ అసలు నేనేం చెప్పకుండానే అన్నీ చేస్తున్నాడు. వాళ్ళకి ఏంటంటే ఒక్కసారి చూస్తే ఈజీగా నేర్చేసుకుంటారు ఈ ఏజ్లో వాళ్ళు. అందుకనే వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే వాళ్ళ మెమరీ పవర్, గ్రాస్పింగ్ పవర్ అనేది ఇంకా ఎక్కువ పెరిగి వాళ్ళకంతా వాళ్ళే నేర్చుకుంటారు. టేస్ట్ కూడా చేస్తున్నాడు క్రీమ్ ఎట్లా ఉంది అని చెప్పేసి. బాగాలేదు అంటున్నాడు ఉత్త క్రీమ్ తిని. కేక్ పైన టాపింగ్స్ వేస్తున్నాడు. మా వద్దన్ చేసిన కేక్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వద్దన్ని ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. హ్యాపీ బర్త్డే లిటిల్ షెఫ్. లిటిల్ షెఫ్ గెటప్లో వద్దన్ ఎట్లా ఉన్నాడో కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.